హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు జీవన్ గారు. ఎప్పుడు హడావుడి వెళ్ళిపోతుంటారు, పట్టుకున్నాను ఇరా. హాయ్ జీవన్ గారు, హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? అసలు మామూలుగా కాదు, మీ రియల్ క్యారెక్టర్ దీనిలో చూపించినట్టున్నారు. దీవాన్ కాబట్టి కదా మీతో మాట్లాడుతున్నా, లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పండి. నాకు తెలిసి మీరు జోకేస్తారు అది కాదు, నిజంగానే మీ రియల్ క్యారెక్టర్ దీనిలో ఇచ్చినట్టున్నారు కదా. మామూలుగా చిల్లర గ్యాంగ్ ఏదైనా ఉంటే వచ్చే అన్న అని చూసుకునేలాగా. లేదండి, 100% ఇది చిన్నప్పుడు నాకు నా అన్నలు, నా బాగా క్లోజ్ ఉన్న వాళ్ళందరూ చేసిన క్యారెక్టరే ఇందులో నాకు పెట్టారు. సేమ్ నాకు అదే ఈజీ అయింది. అండ్ డైరెక్టర్ ఎంత బాగా చేశారు, రాశారు అనేది ఇంపార్టెంట్. చాలా బాగా రాశారు శ్రీకాంత్ గారు. సో అది క్యారెక్టర్ నాకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి నేను చేయగలిగాను. సో దీనిలో చూస్తే కనుక ఇప్పటి వరకు ఎప్పుడు మీరు ఏ ప్రెస్ మీట్స్కి వచ్చినా మాట్లాడరు, చాలా తక్కువ మాట్లాడతారు. కానీ ఫస్ట్ టైం నేను చూసింది చాలా హార్ట్ఫుల్ గా లేదు, ఈ సినిమా చూడాలి అని చెప్పారు. ఏంటి ఇంత స్పెషల్? అంటే ఏం లేదు, రాత్రి నుంచి బుక్ లో పేపర్ అంటే పెన్ పేపర్ పెట్టుకుని రాసుకుని కాపీ కొట్టుకుని అన్ని రెడీ చేసుకుని వచ్చి అప్పచెప్పేశానండి. బట్ మనస్ఫూర్తిగా చెప్పారు, అది ఇంపార్టెంట్. సో ఈ మూవీలో ఏ సర్టిఫికేట్ వచ్చిందని కానీ ఇట్లా చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి, ఏమంటారు అసలు ఎందుకలా? నో కామెంట్స్, నాకు జీరో నాలెడ్జ్ దాని గురించి. సో మీ క్యారెక్టర్స్ డైలీ ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తూ ఉంటారు. దీనిలో హీరో హర్షిత్ గురించి ఏం చెప్తారు, మూవీ గురించి ఏం చెప్తారు? ఎవ్రీ వన్ ఈస్ అ బ్యూటిఫుల్ యాక్టర్స్ అండి, ప్రతి ఒక్కరు బాగా చేశారు. అండ్ అందరూ సపోర్ట్ వల్లనే మేము ఇట్లా వచ్చాము. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ జీవన్ గారు ఏమున్నాయి? హడావుడిగా వెళ్ళిపోతున్నారు, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి చెప్పండి. కమింగ్ సూన్, అందరూ చూస్తూ ఉండండి, చాలా బాగా వస్తున్నాయి, చాలా బాగా ఎంటర్టైన్ చేయగలుగుతాం. వస్తాయి అంటే డైరెక్టర్ సిగ్నేచర్లు పెట్టుకునేటప్పుడు అగ్రిమెంట్ లో రివీల్ చేయొద్దని చెప్పారు, అందుకని రివీల్ చేయాలి. జీవన్ గారు ప్రతి మాక్సిమం మూవీలో ఉంటున్నారు. ఐ మీన్ రెమ్యునరేషన్ ఎంత పెంచుతున్నారు, ఎంత ఎక్సెస్ ప్రతి సినిమాకి ఎంత రెమ్యునరేషన్? సారీ, ఇయర్ లో ఫస్ట్ సినిమా నాది అండి, ప్రతి సినిమాలో లేను. బికాస్ డైరెక్టర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆ క్యారెక్టర్ కి బాగా సూటబుల్ అయితేనే పిలుస్తారు. సో ఇట్స్ నాట్ అట్ ఆల్ మూవీస్. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో ఎంత రెమ్యునరేషన్ పెంచుతున్నారు? సో అవన్నీ తెలియదు నాకు, మా మేనేజర్ చూసుకుంటారు, చార్టెడ్ అకౌంటెంట్ చూసుకుంటారు.